నేను మీ శిరీష. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన అంబులెన్స్లను స్థానిక శాసనసభ్యులతో కలిసి విజయనగరం ఎంపీ కలిసెట్టి అప్పలనాయుడు ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం హెచ్ఎల్ నియోజకవర్గానికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన 2 108 అంబులెన్స్లను శుక్రవారం విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిసెట్టి అప్పలనాయుడు స్థానిక శాసనసభ్యులు నడికుదుటి ఈశ్వరరావుతో కలిసి రణస్థలం మండల కార్యాలయం ప్రాంగణాల్లో అంబులెన్స్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కూటమి మండల పార్టీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, సంబంధిత ప్రభుత్వాధికారులు తదితరులు పాల్గొన్నారు. రణస్థలం మండలంలోని లక్ష్మీనగర్ కాలనీలో వినాయక నవరాత్రులు ఘనంగా కొనసాగుతున్నాయి. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం లక్ష్మీనగర్ కాలనీలో కమిటీ వారు నెలకొల్పిన శ్రీ 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 వరసిద్ధి వినాయక నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా అన్నదాన కార్యక్రమంలో 5,000 మంది అన్న ప్రసాదాలు స్వీకరించారని కమిటీ వారు తెలియజేశారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా లడ్డూ వేలంపాట 17,000 వరకు పలికిందని కమిటీ వారు తెలియజేశారు. ఈ సంవత్సరం లడ్డూ వేలంపాటను కైవసం చేసుకున్నవారు దార్ల రాఘవ దంపతులను కమిటీ వారు సన్మానం చేసి లడ్డూను అందజేశారు. గత 4 సంవత్సరాలుగా లక్ష్మీనగర్లో వినాయకుని ఉత్సవాలు చాలా ఘనంగా నిర్వహిస్తున్నామని కమిటీ పెద్దలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, మహిళలు పాల్గొన్నారు. శ్రీకాకుళం నగరంలోని రైతు బజార్ వద్ద 3 సేంద్రియ ఉత్పత్తుల మొబైల్ వాహనాలను ఎమ్మెల్యే గొండుశంకర్ ప్రారంభించారు. ప్రకృతి సిద్ధమైన పద్ధతుల్లో సాగు చేసిన పంటలతో తయారయ్యే సేంద్రియ ఉత్పత్తులే ప్రజలకు సంపూర్ణ ఆరోగ్యం అందిస్తాయని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండుశంకర్ అన్నారు. నగరంలోని రైతు బజార్ వద్ద శుక్రవారం డ్వాక్రా మహిళల ఆధ్వర్యంలో ఏర్పాటైన 3 సేంద్రియ ఉత్పత్తుల మొబైల్ వాహనాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రసాయన ఎరువులు, పురుగుల మందులు వాడకుండా కంపోస్ట్, పచ్చిరొట్టి వంటి జీవ ఆధారిత ఎరువులతో పండించే పంటలతో వచ్చే ఉత్పత్తులు ఆరోగ్యానికి మేలు చేస్తాయని వివరించారు. ప్రజారోగ్య రక్షణలో భాగంగా ఈ ఉత్పత్తులను అందించడం ప్రభుత్వం సంకల్పమని, ప్రజలు వీటిని విస్తృతంగా ఉపయోగించుకోవాలని కోరారు. కాలుష్యాన్ని తగ్గిస్తూ నేల సారాన్ని కాపాడుతూ రైతులకు లాభదాయకంగా, వినియోగదారులకు ఆరోగ్యకరంగా ఉండే ఈ ఉత్పత్తులు దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. రసాయనాలతో పండించిన ఆహారం వల్ల కలిగే అనారోగ్యాలు, సాగుభూములు సారక్షీణత వంటి సమస్యలకు పరిష్కారంగా సేంద్రియ ఉత్పత్తులు మారుతున్నాయని ఆయన అన్నారు. అంతర్జాతీయంగా కూడా సేంద్రియ ఉత్పత్తులకు డిమాండ్ పెరగడంతో ఎంతో శుభపరిణామమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. పలాస కాశీబుగ్గలో అప్పయ్య దొర 11వ వర్ధంతిని మాజీ మంత్రి అధ్యక్షతన నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే అప్పయ్య దొర ఆశయాలను కొనసాగించాలని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. శుక్రవారం అప్పయ్య దొర వర్ధంతిని నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ క్రమశిక్షణతో కూడిన రాజకీయం చేసేవారని, ప్రస్తుతం ఉన్న నాయకులకు ఆయన రాజకీయ గురువని పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార కార్యక్రమానికి శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఉపాధ్యాయ వృత్తికి చాలా ప్రాముఖ్యత ఉందని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అన్నారు. విద్యాశాఖ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో నిర్వహించిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార ప్రదానోత్సవం సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆడిటోరియంలో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయుని వృత్తి చాలా ప్రాముఖ్యమైనదని, విద్యార్థులను ఉత్తమ విద్యార్థులను తీర్చిదిద్దేవారే ఉపాధ్యాయులన్నారు. సమాజంలో గౌరవం, నిజాయితీ, క్రమశిక్షణ, సమగ్రత, కుటుంబం నేపథ్యం తదితరమైనవి విద్యార్థులకు ఎంత బాగా తెలియజేస్తే రాబోయే తరాలు అదే బాటలో పయనించడానికి అవకాశం ఉంటుందన్నారు. విద్యార్థులు ఐఏఎస్, ఐపీఎస్, ప్రొఫెసర్, శాస్త్రవేత్త తదితరమైనవి ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకున్నటకు ఒక పునాది ఏర్పాటు చేసే విధంగా, వారి దృష్టి మళ్లే విధంగా ఉపాధ్యాయులు తీర్చిదిద్దాలన్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన స్థానిక శాసనసభ్యులు గొండుశంకర్ మాట్లాడుతూ ముందుగా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. జాతీయ సాంప్రదాయం గురువే దైవంగా భావిస్తామన్నారు. ఉపాధ్యాయులకు గుర్తింపు, గౌరవం, నూతన వనరులను అందించడం మన బాధ్యతన్నారు. ప్రతి పాఠశాలలో నాణ్యమైన విద్య అందించాలని,
ప్రతి ఉపాధ్యాయులు బోధించగల వాతావరణం ఏర్పడాలని ఆకాంక్షించారు. ఇన్ఛార్జ్ డీఈఓ రవిబాబు మాట్లాడుతూ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఒక విద్యార్థి జ్ఞానాన్ని వెలికితీసేవారే ఉపాధ్యాయులన్నారు. జిల్లాలో 60 మంది ఉపాధ్యాయులను ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేసి వారిని సన్మానించి అవార్డులు అందజేసినట్లు తెలిపారు. కార్యక్రమానికి ముందుగా పాఠశాల విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. 60 మంది ఉత్తమ ఉపాధ్యాయులను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, స్థానిక శాసనసభ్యులు గొండుశంకర్ కలిసి జ్ఞాపికలు అందజేసి సన్మానించి బహుమానాలను ప్రదానం చేశారు. గంజాయి అక్రమంగా రవాణా చేసిన 3 వ్యక్తులు అరెస్ట్. శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వే స్టేషన్ సమీపంలో కాశీబుగ్గ పోలీసులు గురువారం తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా తిరుగుతున్న 2 వ్యక్తులతో పాటు ఓ మహిళను అదుపులోకి తీసుకుని వారి వద్ద ఉన్న బ్యాగ్ను పరిశీలించగా అందులో 16 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని కాశీబుగ్గ పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సిఐ సూర్యనారాయణ తెలియజేశారు. రాబడిన ఇన్ఫర్మేషన్ మేరకు మన కాశీబుగ్గ రైల్వే స్టేషన్ దగ్గర వెహికల్ కండక్ట్ చేస్తుంటే ఒక బండి మీద 2 మగవాళ్ళు ఒక లేడీ బ్యాగులతో వస్తుంటే ఎస్ఐ గారు అని టీం పట్టుకుని అందులో చెక్ చేయగా అందులో సుమారు 16.5 కేజీల గాంజా ప్యాకెట్ దొరికాయి. అందులో 3 కూడా ఎగ్జామ్ చేశారు. చేసి కస్టడీలో తీసుకొని చేస్తే వాళ్ళ 3 కూడా ఒడిశా రాష్ట్రం, పర్లకండి, ఉదయగిరి రాష్ట్ర జిల్లాలకు చెందుతున్నారు. ఆనంద్ ఈయనతో టైప్ అయి గంజాయి తీసుకొని కేరళలో తిరుచూరు వెళ్తుంటాడు. ఆయనకి ఈ యొక్క ఏ పోరైన జనత ఏం చేస్తారంటే ఒక ట్రిప్కి వెళ్ళడానికి 15,000 రూపాయలు ఇస్తుంటాడు. ఆ విధంగా మన గంజాయిని సుమారు 3 సంవత్సరాల నుంచి స్టార్ట్ చేశారు. ఈ గంజాయి అంతా కూడా పట్టుకుని వెళ్ళి కేరళలో తిరుచులని ఏ పోతారు ఫ్రెండ్ ఉన్నాడు, ఫ్రెండ్ ఉన్నాడు. ఆయన ఏంటంటే తిరుచూరులో తిరుచూరు ఇచ్చేసి అక్కడ చిన్న ప్యాకెట్లుగా చేసి మొత్తం పబ్లిక్ కి డిస్ట్రిబ్యూట్ చేస్తుంటారు. 2 వ్యక్తులతో పాటు ఓ మహిళను రిమాండ్ కు తరలించి వారి వద్ద ఉన్న 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. పలాస మండలం కేశపురం హత్య కేసులో 9 మందిని అరెస్టు చేసిన పలాస పోలీసులు. ఈ నెల 2వ తేదీన పలాస మండలం కేశపురం గ్రామానికి చెందిన వంగరాములు చేతబడి పేరుతో జరిగిన హత్య కేసుకు సంబంధించి 9 మందిని అరెస్టు చేసినట్లు కాశీబుగ్గ డీఎస్పీ వి వెంకటప్పారావు తెలియజేశారు. మృతుని మనవడు వంగ చరణ్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అదే గ్రామానికి చెందిన అంబోలు తులసీరావు, సరిపొల్లి రాజ్కుమార్, అంబోల చంద్రశేఖర్, అంబోల భీమారావు, అంబోల తేజేశ్వరరావు, బొడ్డ లక్ష్మీకాంత, కోనారి సూర్యనారాయణ, అంబోలు వెంకటలక్ష్మి, పొందూరు గణపతిరావులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. వీరిని కోర్టులో హాజరుపరిచినట్లు వెల్లడించారు. సరియాపల్లి పాత జాతీయ రహదారి వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం పాత జాతీయ రహదారి సరియాపల్లి దగ్గర శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పలాస నుండి బైకుపై కొమరల్తాడాకు వెళ్తున్న కర్ని వెంకటరమణను ఎదురుగా వస్తున్న లగేజీ ఆటో ఢీకొట్టింది. ప్రమాదంలో కర్ని వెంకటరమణ తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కొన ఊపిరితో ఉన్న క్షతగాత్రుడిని 108లో పలాస ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వెంకటరమణ మృతి చెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అక్రమంగా తరలిస్తున్న 21 కిలోల గంజాయిని ఇచ్చాపురం పోలీసులు పట్టుకున్నారు. శ్రీకాకుళం జిల్లా కవిడి ఎస్ఐ రవివర్మ 21 కిలోల గంజాయిని పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఇచ్చాపురం సిఐ చిన్నంనాయుడు కేసు వివరాలను వెల్లడించారు. ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా కొడాల గ్రామానికి చెందిన సాగర్ బెహ్రా ఒడిశాలో గంజాయి కొని గుజరాత్లోని సూరత్ కు తరలించేందుకు ఇచ్చాపురం మీదుగా పలాస వెళ్తుండగా కవిటి మండలం కొజ్జేరియా ఫ్లైఓవర్ వద్ద పట్టుకున్నామని తెలియజేశారు. వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఇచ్చాపురం నుంచి కంచెల వైపు పోతున్న ఒక 2 వీలర్ మీద 2 వ్యక్తులు ఆపి చెక్ చేయగా వాళ్ళు
మొదటి వ్యక్తి సాగర్ బెహరా, రెండో అతను రాజేష్ జన్నా. వాళ్ళ దగ్గర ఉన్న బ్యాగ్ చెక్ చేయగా ఒక సూట్ కేసులోను ఒక బ్యాగ్లో మొత్తం 27 కేజీల గంజాయి దొరికినది. ఆ 27 కేజీల గంజాయిలను వాళ్ళు వాడిన బైక్ను సీజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా 2 మొబైల్ ఫోన్ కూడా సీజ్ చేయడం జరిగింది. అందులోని ఒక అతను మేజరు, రెండో అతను జోన్ 9 కాబట్టి అతను జోన్ 9 బోర్డు దగ్గర ప్రొడ్యూస్ చేయబడుతుంది. అదేవిధంగా ఈ ఇద్దరు ఒరిస్సాలోని కొదల నుంచి సూరత్ తీసుకెళ్లడానికి కంచిలి రైల్వే స్టేషన్ దగ్గర బయలుపెట్టి కంచిలి రైల్వే స్టేషన్ ట్రైన్కి సూరత్ వెళ్ళడానికి వెళ్తుండగా మార్గ మధ్యలో పట్టుబడ్డారు. ఇందులోని సాగర్ బెహరాని అరెస్ట్ చేసి సోంపేట ఇన్ఛార్జ్ ఇచ్చాపురం మినిస్ట్రీ గారి దగ్గర ప్రొడ్యూస్ చేయబడుతుంది. అదేవిధంగా జోన్ 9 శ్రీకాకుళం జేజేబీ బోర్డు దగ్గర ప్రొడ్యూస్ చేయబడుతుంది. అతని నుండి గంజాయి 2 సెల్ ఫోన్లను, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు తెలిపారు. జ్ఞానభారతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆవరణలో ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. శుక్రవారం జ్ఞానభారతి సీనియర్ సెకండరీ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో పాఠశాల సెక్రటరీ సీఈఓ జోహర్ ఖాన్ అధ్యక్షతన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జోహర్ ఖాన్ మాట్లాడుతూ, యుగాలు మారినా ప్రపంచం ఎంత అభివృద్ధి చెందినా సమాజంలో ఉపాధ్యాయుల ప్రాధాన్యత ఏమాత్రం తగ్గదని అన్నారు. ఉపాధ్యాయ వృత్తికే వన్నె తెచ్చిన ఉపాధ్యాయులందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని పేర్కొన్నారు. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి ఉపాధ్యాయులు నిస్వార్థంగా నిరంతరంగా పాటుపడుతూనే ఉంటారని అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త విషయాలు నేర్చుకుంటూ వృత్తి నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని సూచించారు. ఉపాధ్యాయ వృత్తి గౌరవాన్ని పెంచేలా విద్యార్థులను తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. పాఠశాల ప్రిన్సిపల్ ఐబీ పాండా, ప్రధానోపాధ్యాయురాలు రసీదా సుల్తానా, పరిపాలనా అధికారిని సయ్యదా సుల్తానా, మేనేజర్ ప్రమోద్ కుమార్, ట్రాన్స్పోర్ట్ మేనేజర్ అలీఖాన్ తదితరులు ప్రసంగించారు. ఈ వేడుకల్లో భాగంగా పాఠశాల యాజమాన్యం ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించి ప్రత్యేక బహుమతులను అందజేశారు. విద్యార్థులు కూడా ఉపాధ్యాయులను సన్మానించారు. పాఠశాల పూర్వ విద్యార్థులు డాక్టర్ మట్టా శ్రీనివాస్, వెచ్చారాము, కరుణ్, ప్రదీప్, ప్రవీణ్ తదితరులు పాఠశాల ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ వేడుకల్లో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని ఆనందోత్సాహాలను పంచుకున్నారు. గురు పూజోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే భగ్గు రమణమూర్తి పాల్గొన్నారు. శుక్రవారం నర్సన్నపేట మండలంలోని ప్రజా పరిషత్ కార్యాలయంలో మరియు జలుమూరు మండలంలోని ఏవీకే ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన గురు పూజోత్సవ వేడుకల్లో పాల్గొని డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసిన నర్సన్నపేట శాసనసభ్యులు భగ్గు రమణమూర్తి. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ, రేపటి పౌరులను ఉన్నత పౌరులుగా తయారు చేసే బాధ్యత ఉపాధ్యాయులదేనని, సమాజంలో ఉత్తమ స్థానం ఉపాధ్యాయులదే అని, మన భవిష్యత్తుకు పునాదులు వేసేది మన గురువులేనని, భవితకు బంగారు బాటలు వేసే మహోన్నత వ్యక్తి ఉపాధ్యాయులేనని కొనియాడారు. కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సమూల మార్పులు తెచ్చి భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్నారని కొనియాడారు. అనంతరం ఉత్తమ పౌరులను చిరు సత్కారాలు చేసి మెమొంటోను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్లు రోనంకి కృష్ణంనాయుడు, దామోదర నరసింహులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పాగోటి ఉమామహేశ్వరరావు, సింహ చంద్రశేఖర్, జామి వెంకట్రావు, గొద్ది చిట్టుబాబు మరియు ఉపాధ్యాయులు, సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్. RJR హెర్బల్ హాస్పిటల్స్ 100వ బ్రాంచ్ ప్రారంభోత్సవం సందర్భంగా డాక్టర్ కన్సల్టేషన్ పూర్తిగా ఉచితం మరియు అన్ని మందులపై 30% తగ్గింపుతో ఇవ్వబడును. RJR హెర్బల్ హాస్పిటల్స్, హౌస్ నంబర్ 1-31, బావాజీ నగర్, బలగా, పాలకొండ రోడ్, హాస్పిటల్ జంక్షన్ దగ్గర, శ్రీకాకుళం. 9962800005 లేదా 9030848422 నంబర్ను సంప్రదించండి.
RJR Herbal Hospitals.